హలో బిజీ పీపుల్. మన భారతదేశంలోని క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ అన్నీ భరతుని నాట్యశాస్త్ర ఆధారంగా పుట్టాయి. కేంద్ర సంగీత నాటక అకాడమీ 8 ప్రధాన రూపాలను గుర్తించింది. మోహినియాట్టం నుంచి మణిపురి వరకు చూసేద్దామా మరి? ఇది భారత్ పరంపర. మోహినియాట్టం కేరళ రాష్ట్రానికి చెందిన అత్యంత సుందరమైన లలితమైన క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. మోహిని అనగా విష్ణుమూర్తి యొక్క అవతారం. ఆటం అంటే ఆట, అంటే జగన్మోహిని చేసే నాట్యం అని అర్థం. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం సమయంలో అమృతాన్ని అసురుల నుంచి రక్షించి అలానే భస్మాసురుణ్ణి సంహరించడానికి విష్ణుమూర్తి ధరించిన మోహిని అవతారాన్ని ఈ డ్యాన్స్ ఫామ్ ప్రతిబింబిస్తుంది. ఈ డ్యాన్స్ పూర్తిగా లాస్య శైలికి చెందింది. ఇందులో కఠినమైన వేగవంతమైన కదలికలు ఉండవు. గాలికి ఊగే కొబ్బరాకులలాగా శరీర కదలికలు చాలా మృదువుగా ఉంటాయి. దీనిని ఆందోళిక కదలికలు అంటారు. నర్తకి వైట్ టు క్రీమీ వైట్ కలర్లో ఉండే కేరళ సంప్రదాయ చీరను ధరించి ఎడమవైపు కొప్పు చుట్టి చుట్టూతా తెల్లని మల్లెలతో అలంకరించుకుంటుంది. మోహిని ఆటం తల్లిగా పిలువబడే కళామండలం కళ్యాణకుట్టి అమ్మ అంతరించిపోతున్న ఈ కళకి ఈమె జీవం పోశారు. ఈ డ్యాన్స్ను కేవలం స్త్రీలు మాత్రమే పర్ఫామ్ చేయడం ఏ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్లో లేని ఓ ప్రత్యేకత. మరింత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.